కానీ నువ్వు తిరుమల లడ్డు కల్తీ విషయంలో మీ పార్టీ యాంటీ హిందూ అన్న ఎక్కడైతే సీరియస్‌గా డెంట్ పడుతుంది అనుకున్నప్పుడు భారతిరెడ్డిని తీసుకొచ్చేసి సతీ సమేతంగా మేము ప్రో హిందూస్ అన్నట్టు చూపించడానికి ప్రయత్నించావు. దాంట్లో ఏమైంది? షాల్ కప్పుకోండి అంటే రానన్నారు ఆవిడ. ఏంటంటే ఆ షార్ట్ మళ్ళీ వేయండి. ఇదివరకు మీరు పవర్‌లో ఉన్నప్పుడు ఏం చేశారు? సంక్రాంతి సెట్లు తాడేపల్లిలోనే ఎంచుకుని నువ్వు పొగిడించుకునే పాట పెట్టించుకున్నావు. ఎడిటర్ ఆ పాట కూడా వేయండి ఇక్కడ. అదరని బెదరని రక్తమది నడవదురా ఆట, నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట, నిప్పుకు చెదలే పట్టదురా. ఎవరు భారతిరెడ్డి ఉగాదికి ఎందుకు రాలేదు, సంక్రాంతికి ఎందుకు రాలేదు, వినాయక చవితికి ఎందుకు రాలేదు అని అడగల ఇప్పటిదాకా రాష్ట్రంలో. కానీ నువ్వు తీసుకొచ్చి భారతిరెడ్డిని నుంచోబెట్టి నేను ఫార్ హిందూ అన్నావు. అది ఎంతవరకు గెలిచావో నాకు తెలీదు. బట్ అదే రకంగా ఈరోజు గుడ్ ఫ్రైడే అబ్జర్వెన్స్ డేని, ప్రేయర్ మీట్స్ని నువ్వెందుకు ఏపీలో జరుపుకోలేదు? ఇదంతా తీసుకెళ్ళిపోయి నువ్వు ఎల్హంకాలు ఎందుకు జరుపుకుంటున్నావు? అండ్ ఇంకొక విచిత్రంగా నేను ఇంకొకటి వెన్ ఐ వాజ్ రీడింగ్ ద పాలిటిక్స్ అండి,